మీలో చంద్రగిరి కోట ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు కమిటీ కుర్రాలు. ఈ రోజు నేను అనిల్ గాడు అయితే చంద్రగిరి కోటకు వెళ్దామని బైక్ లో బయలుదేరినాము. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఇంకొద్ది దూరం పోయి వెళ్ళిన తర్వాత హనుమాన్ టెంపుల్ అయితే కనపడింది. మనం దండం పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ముందరికి వెళ్ళినట్టయితే మనకైతే కోట కనబడుతుంది. మేము కోట దగ్గరికి వచ్చేసినాము. నా వెనకాల కనబడుతుంది కదా, అదే చంద్రగిరి కోట. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట. ఇంకా మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం రండి. టికెట్ పర్సన్ కి 30 రూపీస్ అయితే పడింది. మనం అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. మ్యూజియం లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఎలా లేదంట. సెక్యూరిటీ అంకుల్ అయితే చెప్పారు. మనం చెప్పిన పని ఎలాగో చేయం కాబట్టి ఇంకా మనం దొంగ వీడియోలు, ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇదే మోడల్ ఆఫ్ ద చంద్రగిరి కోట అంట. ఇక్కడైతే చూసేయండి. ఇంకా లోపల అయితే ఇంతే, ఇంకేం లేవు. ఎలాగో 30 రూపాయలకి అయితే బొక్కబడింది. ఇంకా చేసేది ఏమీ లేక అనిల్ గాడు ఉయ్యాలూగుతున్నాడు. ఇదే రాణిగారి కోట. ఇంకా లోపలైతే ఏం లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.